తీసేదా కదా ఒక విషయము కదా, నన్ను ప్రేమించి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు వచ్చిన మా సహోదరి మార్గరెట్కు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మకు సర్దేశుడు ఇదిగా మా అక్కగారండి, మంచి ఎందుకంటే హాస్పిటల్లో పనిచేశారు. మీరు ప్రార్థన చేయండి తన కుటుంబం గురించి కదా. దేవుని యొక్క విశ్వాసంలో కదా ఇప్పుడు బలంగా వెళుతున్నారు. ఇంకా లోతులోకి కదా వెళ్ళటానికి ప్రార్థన చేయండి. అలాగే మాకు కుమారుడు వస్తాడు ప్రసాద్, విజయ్ ప్రసాద్, ఒకసారి లేచినటువంటి ఆయన ఇదిగో యొక్క విజయ్ ప్రసాద్ గురించి మీరు ప్రార్థన చేయండి కదా. అతను కూడా ఎందుకంటే ఒక మంచి జాబ్ దేవుడు ఇస్తానని నాతో చెప్పాడు. నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎలాగిస్తాడో తెలియదు, కానీ వాళ్ళు కూడా బలంగా ప్రార్థన చేయడానికి ఇక్కడికి చెప్పించండి. ఈ మధ్యనే వారి భార్యకు ఎందుకంటే ఒక ఆపరేషన్ అయింది కదా, ఆమె పేరు జ్యోత్స్న అండి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేయించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నంద్యాల నుంచి మా కోడలు వచ్చింది కదా, ముగ్గుల పాప కదా చేసి సర్లేచుకోవడం. ఈ పాప గురించి ప్రార్థన చేయండి. తాను గవర్నమెంట్లో ఎందుకంటే మంచి టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తుంది. ఆ త్వరలో పర్మనెంట్ జాబ్ కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు కూర్చున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగా కదా. ఒక చిన్న ఎందుకంటే మాకు ఇచ్చిన యొక్క ఆతిథ్యంను బట్టి యొక్క అవకాశంను బట్టి మన పాస్టర్ గారు రవికుమార్ గారిని మేము కొద్దిగా ఎందుకంటే సత్కరించాలని ఆశపడుతున్నాం. దయచేసి అడిగారు మీరు కూర్చోండి ప్లీజ్. వద్దదు మా మా దాని వద్దను స్టేజ్ మీద చెప్పేసాం కాబట్టి తిరస్కరించుకోండి ప్లీజ్. రామా పాప